నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ అంటే అభిమానం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఆ అభిమానులకు సంబంధించి వాళ్ళు ఫాలో అవడం కూడా చూస్తూ ఉంటారు. బట్ వన్స్ అధికారంలోకి వచ్చేసింది అని అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆ రాష్ట్ర ప్రజలందరికీ తండ్రితో సమానం అండి. అందరి పిల్లలు ఒకలా ఉండరు, కానీ అందరికి సమభాగంలోనే పంచుతూ ఉంటారు. ఆ విధంగానే సంక్షేమ పథకాలు కూడా మనం చూస్తూ ఉంటాం. వృద్ధాప్య పింఛన్, ఈ ఏజ్ వచ్చింది అని అంటే వీళ్ళకి ఇది కావాలి, అంతే కదా. చదువుకునే పిల్లలు, అమ్మ ఒడి, రకరకాలుగా ఇది మనం దేశంలో వివిధ రాష్ట్రాలలో అవలంబిస్తున్న పథకాలు. ఇక దేశంలో ఉన్న కొన్ని పరిస్థితులు బట్టి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ అనేవి మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన ఎలా విభజించారు? ఈ రోజు ఒక ఎస్సీగా ఉండే వ్యక్తి, అంటే ఒక ఎస్సీ మతానికి చెందిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని కనుక ఆచరించినట్లయితే నీకు రిజర్వేషన్ రాదు అంటున్నారు. ఈ రిజర్వేషన్స్ అనేవి కులాల ప్రాతిపదికన ఇస్తున్నారా, మతాల ప్రాతిపదికన ఇస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? మన రాజ్యాంగంలో క్లియర్ కట్గా ఉన్నది ఏంటి అంటే మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. ఇది ఒకటి. రెండోది, కొన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. అక్కడక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మతాలకు సంబంధించి కూడా రిజర్వేషన్స్ పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. ఒకప్పుడు వైఎస్ గారు ముస్లిం రిజర్వేషన్ అన్నారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. అవి పెద్దగా మనుగడలో లేవు. కానీ మనకున్న రిజర్వేషన్స్ ఏంటి అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకి సంబంధించి, అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, దానికి సంబంధించి మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఇలా రకరకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చర్చ ఏంటి అంటే ఒక ఎస్సీ రిజర్వేషను పొందాలి అంటే ఎస్సీ కులం అయితేనే సరిపోదు, వాళ్ళు హిందువులు మాత్రమే అయి ఉండాలి అనే ఒక పరిభాషని ఈ మధ్య కాలంలో కనిపెట్టారు. అంటే వాస్కోడిగామా దేశాలు కనిపెట్టినట్టు, గెలోలియో సూర్యుడు భూమికి సంబంధించి కనిపెట్టినట్టు ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను తీశారు కొంతమంది. ఈ కొండను తవ్వి ఎలుకను తీయాల్సిన అవసరం ఎందుకు పడింది అంటే ఈ దేశంలో ఎక్కువగా క్రిస్టియన్ మతంలోకి మారుతున్నారు, మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, బలవంతపు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇలా చేయడం వల్ల హిందూ మతానికి చాలా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందూ మతస్థులే అవ్వాలి అనే ఒక దుర్బుద్ధితోటి ఈ మధ్యకాలంలో ఒక విషయం బయటికి తీసుకొచ్చారు. అదేంటి అంటే చాలా సంవత్సరాలు అసలు దీనికి సంబంధించిన చర్చే లేదు. అదేమంటే ఏం చెప్తున్నారంటే ఎప్పుడో రాజ్యాంగంలోనే రాసి ఉంది, హిందూ మాల, హిందూ మాదిగా అని ఉంది కాబట్టి ఖచ్చితంగా హిందూ అనే పదం ఉంది కాబట్టి వాళ్ళు హిందూ మతంలోనే ఉండాలి, హైందవ మతంలోనే ఉండాలి అనే ఒక పారిభాష్యాన్ని వీళ్ళు కొండందవి ఎలుకను పట్టారు. అయితే అది ఎంతవరకు రాంగో నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వివాదం ఏంటి అంటే పాస్టర్ ఆనంద్ కుమార్ అనే అతను నన్ను నా కులం పేరు పెట్టి తిట్టారు అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అతను నమోదు చేశాడు. నమోదు చేస్తే హైకోర్టు ఏం చెప్పింది అంటే, చూడు బాబు, నువ్వు హిందూ మతంలో లేవు, హిందూ మతంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసుకుంటారు, నీ కేసు చెల్లుబాటు అవ్వదు అని చెప్పింది. అయితే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకు కూడా కావాల్సింది ఇదే కాబట్టి ఏదో అంటారే రోగి కోరుకుంది అదే, డాక్టర్ చెప్పింది అదే అన్నట్టు అయ్యింది. అక్కడికి వెళ్తే కూడా అదే అయ్యింది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎవరైనా సరే మీకు రిజర్వేషన్స్ కావాలి అనుకుంటే మీరు మతం మారకూడదు. మీరు ఒకవేళ మతం మారారు అంటే కనుక మీరు బీసీడీలోకి వెళ్తారు. క్రైస్తవ మతంలోకి మీరు మారితే కనుక బీసీడీకి వెళ్ళిపోతారు మీరు. అంటే దీని అర్థం ఏంటి అంటే
రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మతాన్ని మారరు అనేది, మారకుండా ఉండాలి, బలవంతంగా పేరుకి హిందూ మతంలోనే ఉంచుకోవాలి, క్రిస్టియన్ మతంలోకి మారకూడదు అనే ఒక ఉద్దేశంతో చెప్పింది ఇది. అలాంటప్పుడు మత స్వేచ్ఛ ఎక్కడ ఉంది? నేను అదే చెప్తున్నా, మత స్వేచ్ఛ లేదు. పైగా అంటే మతం అంటే మీరనేది ఏంటి అంటే ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకునే హక్కు మత స్వేచ్ఛ అంటున్నారు. నేనేమంటానంటే ఒక హిందువుగా పుట్టినప్పుడు నాకు హిందూ దేవాలయాల్లోకి వెళ్ళే హక్కు లేనప్పుడు నాకు మత స్వేచ్ఛ ఎక్కడుంది? కొన్ని దగ్గర నిజమే మీరు అన్నమాట. కొన్ని దగ్గర ఏంటి, అన్ని చోట్ల అదే నడుస్తుంది. ఇప్పుడు నేను హిందువుగా పుట్టా, ఈ భారతదేశంలో పుట్టా, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. ఓకే, నేను ఎస్సీ కులంలో పుట్టా, నేను హిందువుని, నేను చెప్పుకుంటా, నేను హిందూ మతాన్ని ఆచరిస్తా, నేను గుడికి వెళ్ళాలనుకుంటా, నన్ను గుడిలోకి రానివ్వలేదు. ఎట్లా? నేనేం చేయాలి ఇప్పుడు? నాకైతే దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలండి, నన్ను మీరు గుడికి రానివ్వట్లేదు. సరే, నేను ఆ దేవుడితోనే మొరబెట్టుకుంటా వచ్చి, నన్ను మీరు గుడిలోకి రానివ్వట్లేదు. ఇది నా ప్రశ్న. మరి అప్పుడు ఇది అప్లికబుల్, ఇది ఎట్లా కుదురుతుంది? ఇవాళ అలా కాని పక్షంలో అసలు ఈ దేశంలో కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా మతాలు మారారు, కాదని నేను చెప్పట్లా, క్రైస్తవంలోకి వచ్చారు. వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళు చర్చిలు కట్టుకున్నారు, ఆ చర్చిలకే వాళ్ళు వెళ్తారు. నిజానికి క్రైస్తవ మతంలో కుల వివక్ష లేదు. ఎందుకు అంటే అసలు క్రైస్తవ మతం పుట్టింది వేరే దేశంలో కాబట్టి అక్కడ కులాలు లేవు కాబట్టి అసలు కుల ప్రసక్తే లేదు దాంట్లో. కానీ మన భారతదేశంలోకి క్రైస్తవ మతం వచ్చిన తర్వాత అగ్రవర్ణాల వాళ్ళు మతం మారినప్పుడు వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులస్తులు ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో కట్టిన చర్చికి వాళ్ళు వెళ్ళరు. వీళ్ళ అగ్రకులాల ప్రాంతాల్లో కట్టిన చర్చిలకే వాళ్ళు వెళ్తారు. ఇక్కడ వివక్ష నడుస్తుంది. రీజన్ ఏంటి? ఇద్దరు ఆచరించేది క్రైస్తవ మతమే అంటే అక్కడ కులం అనే కదా అర్థం. అంటే ఈ దేశంలో దేవుడి కన్నా కులమే పై స్థాయిలో ఉందని కదా అర్థం. ఏ బైబిల్ అన్నా చెప్పిందా మీరు అగ్రకులం వాళ్ళు మీరు అగ్రకుల ప్రదేశంలో కట్టుకున్న చర్చికే వెళ్ళాలి చెప్పారా? చెప్పలేదు. మరి అలాంటప్పుడు ఇది క్వైట్ కాంట్రడిక్షన్ కదా. దీని ప్రకారం మీరు ఎట్లా వీళ్ళని వాళ్ళు ఎస్సీలుగా మేము గుర్తించము అంటే ఎలా కుదురుతుంది? ఒక బస్తీలో ఉన్న వాళ్ళకి, ఒక గూడెంలో ఉన్న వాళ్ళకి, అంటే మాలపల్లిలోనో మాదిగపల్లిలోనో ఉన్న వాళ్ళకి గుడి లేదు. పైగా ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారు అంటే ఏ గుడిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు అనే మాట అనుకోకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళు కూడా మొన్న ఒక దుర్మార్గమైన తీర్మానం చేశారు. వాళ్ళు చాలా బడ్జెట్ పెడుతున్నారంట ఇప్పుడు. ఆ బడ్జెట్ ప్రకారం ఇన్ని మాలపల్లెల్లోనూ ఇన్ని మాదిగపల్లెల్లోనూ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి అని అనుకుంటున్నారంట వాళ్ళు. ఇది ఏం న్యాయం అండి? ఆ ఊర్లో ఆల్రెడీ అప్పటికే గుళ్ళు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి లేని ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టండి, ఆ గుడికి అందరూ వచ్చేలాగా ఒప్పుకోండి. కానీ ఆ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, కానీ మీరు ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడిని మాలపల్లిలోనూ మాదిగపల్లిలోనూ కడతారు. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కోసం మాత్రమే, హిందువులే. మరి ఇప్పుడు మీరు డివిజన్ చేస్తున్నారు కదా, దీన్ని ఏమనాలి? రాజకీయాలకి దేవుణ్ణి వాడేసుకుంటున్నారు అంటే
ఇంకా అంతకు మించి ఏం మాట్లాడతాం? అంతకు మించి ఇంకేం మాట్లాడతాం? ఇంకొకటి, దేవుడు అనేవారు ఎవరైనా సరే ఒక్కరే ఉంటారు. మీరు హిందూ అనొచ్చు, నేను క్రిస్టియానిటీ అనొచ్చు, ముస్లిం అయితే అల్లా అని ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మిమ్మల్ని ఒక దేవుడు, నన్ను ఒక దేవుడు అయితే పుట్టించలేదు కదా. ఇవన్నీ కాదండి, మీరు ఒక మతాన్ని నమ్ముతున్నారు, మీ దేవుడే మీకు సుప్రీం. అంతే. ఇప్పుడు ఒక క్రైస్తవుడు వచ్చేసేసి హిందూ దేవుడిని ఒప్పుకుంటాడా? ఒక హిందూ వచ్చి క్రైస్తవ దేవుడిని ఒప్పుకుంటారా? ఇవన్నీ మనం పైపైన చెప్పడానికే పనికి వస్తాయి తప్పితే వాస్తవ రూపంలో అలా లేదు. లేనప్పుడు వాళ్ళని హిందూ మాదిగానే ఉన్న ఒక్క మాట కోసం అసలు హిందూ మతానికి హిందుత్వాకి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. మీరు కావాల్సుకుని మీరు చేస్తున్న కుట్ర ఇది, వాళ్ళకి రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికి. లేదు, మీ మతంలోనే ఉంటేనే రిజర్వేషన్ ఇస్తాను అంటే వాళ్ళు అప్పటి వరకు ఒక దేవుడిని నమ్మారు. నమ్మిన తర్వాత అంటే నిజంగానే ఒక మాల క్యాస్ట్లో ఒకరు ఉండొచ్చు, కడు బీదరికంలో ఉండొచ్చు, వాళ్ళకి సంక్షేమ పథకాలు రావు అని అంటే ఏంటి పరిస్థితి? సంక్షేమ పథకాలను పెట్టట్లా ఇక్కడ. సంక్షేమ పథకాలకి రిజర్వేషన్స్ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇదే అనే కదా వాదన వస్తుంది ఇప్పుడు. లేదు, అది రాదు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి రాష్ట్రాలు పెట్టుకున్నాయి, రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగం ఇచ్చింది. రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు? నిమ్న జాతి వీళ్ళని పైకి తీసుకురావడానికి. ఇప్పుడు అసలు నేనేమంటానంటే, అసలు రిజర్వేషన్స్ లేని పరిస్థితి తీసుకురండి దేశంలో. ఇది కదా శబాష్. మీరు ఆ పని చేయకోకుండా కొంతమందికే రిజర్వేషన్స్ ఇస్తాము, కొంతమందికి రిజర్వేషన్స్ ఎగ్గొడతాము అనే ఒక ఉద్దేశం మీకు దేనికి? అప్పుడు మళ్ళీ ఏదైతే వాళ్ళు పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉందో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అన్నా జరగాలి, లేకపోతే భయంతో. అంటే మనసులోనేమో జీసస్ను గొలుసుకుంటూ పైకి మట్టుకు మతం మారినట్లు చూపించుకోకుండా అలా అయినా ఉండాలి. ఇప్పుడు అక్కడేమవుతుంది, మీకు రిజర్వేషన్స్ కావాలంటేనేమో మీరు పేరు మార్చుకోరు, కానీ మా మతంలో ఉంటారా అని వాళ్ళు అంటారు. ఇది ఏంటి అంటే ఒక రకంగా ఏదో సామెత ఉంది, పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం లాగా చేస్తున్నారు. అందుకని దీన్ని అయితే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. థ్యాంక్ యూ.